రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నలుగురు పోలీసు అధికారులు బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. నలుగురిపై పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. మంగళవారం నాంపల్లి స్టేషన్ కోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు నిందితులు. ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ప్రజాప్రతినిధులతో పాటు పలువురు హవాలా వ్యాపారుల ఫోన్లపై ప్రణీత్ రావు ముఠా నిఘా పెట్టినట్లు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తులో రోజుకో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ 2వ వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. ఇక ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతుందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశంపైన త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి నలుగురు పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నలుగురిపై పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఇది వచ్చేసి 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని చెప్పి నాంపల్లి కోర్టు వీరికి సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు వారు. ఇక మంగళవారం అంటే రేపు నాంపల్లి సెషన్ కోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు నిందితులు. ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అట్లాగే మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం వారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ప్రజాప్రతినిధులతో పాటు పలువురు హవాలా వ్యాపారుల ఫోన్లపై ప్రణీత్ రావు ముఠా నిఘా పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఈ సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. దర్యాప్తులో రోజుకో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నేతృత్వంలో సాగినటువంటి ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే డిసెంబర్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, అట్లాగే 2020లో జరిగిన దుబ్బాక ఎలక్షన్లు, అక్టోబర్ 2021లో జరిగినటువంటి హుజూరాబాద్ ఎలక్షన్లు, అట్లాగే అక్టోబర్ 2022 రెండో వారంలో జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన జనరల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆ సందర్భంగా కూడా ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని చెప్పి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే తెలపడం జరిగింది. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా వారు చెప్పారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశంపైన త్వరలో వివరాలను వెల్లడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపి చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి మొదలైనప్పటి నుంచి కూడా ఒక్కొక్కరి పేరుగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు బయటికి వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే కానిస్టేబుల్స్ కావచ్చు, అట్లాగే ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్లా అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు వీళ్ళు డ్యామేజ్ చేయడం కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, ఇట్లాంటివి ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు వాటికి సంబంధించినటువంటి డ్యామేజ్ డే టైంలో చేశారా, నైట్ టైంలో చేశారా, లేకపోతే ఎక్కడైతే ఈ మూసీ నది పొంటి సంబంధించినటువంటి అందులో పడేయడం కావచ్చు హార్డ్ డిస్కులు లాంటివి, అట్లాగే
దానికి సంబంధించినటువంటి కాల్చివేయడం లాంటివి, డ్యామేజ్ చేయడం లాంటివి జరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో మొత్తంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, వారికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు చెప్తే ఈ విధంగా చేశారు, ఎందుకు చేశారు, ఎవరెవరి చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఏ విధంగా చేశారు, ఏ సందర్భంలో, అంటే ఇప్పుడు డబ్బులు ఎన్నికలు ఉన్న సందర్భంగా డబ్బులు కూడా పోలీసు వెహికల్స్లలో కూడా వీళ్ళు రవాణా చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు, వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మొత్తానికైతే కొత్తగా విషయాలైతే బయటికి వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఈ కేసు అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే నాయకులు ఉన్నారో, రాజకీయ నాయకులు, వాళ్ళకు కూడా మరి నోటీసులు ఇచ్చే విధంగా అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా త్వరలో తెలియజేస్తామని చెప్పి సిపి గారు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే కేసు అయితే రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుందని అయితే మనం చెప్పొచ్చు.